హాయ్ అండి. ఇవాళ ఈ వీడియోలో మీకు నేను చాలా ఈజీ ప్రాసెస్లో చాక్లెట్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో మనం చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కువగా చాక్లెట్సే కదా అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు వీటిని మనం చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారండి. ఈ చాక్లెట్స్ కోసమని నేను ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం టీ తాగుతాం కదండి, ఆ టీ కప్తో 1.5 కప్ అయితే ఇలా మిల్క్ అయితే వేసుకున్నానండి. ఈ మిల్క్ కొంచెం బాయిల్ అయ్యాక ఇందులోనే ఇదే కప్తో 1.5 కప్ షుగర్ అయితే వేసుకున్నానండి. షుగర్ అయితే సరిపోతుంది. ఈ షుగర్ అంతా దీంట్లో మెల్ట్ అయిపోయాక మిల్క్ పౌడర్ అయితే నేను ఈ కప్తో 1 కప్ అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. మిల్క్ పౌడర్ అంతా వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మనం ఈ చాక్లెట్స్ అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. ఎప్పుడు బయటే కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి రెడీ చేశారంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటేస్తుందండి. అప్పుడైతే చాక్లెట్స్ అనేది కలర్ చేంజ్ అయిపోతాయి. మనము ఎంత బాగా అయితే మిక్స్ చేసుకుంటామో అంత బాగా వస్తాయండి చాక్లెట్స్ కూడా. ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలి. అసలు చాక్లెట్స్ రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చాక్లెట్స్ అనేవి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుందండి ఈ చాక్లెట్ పేస్ట్ అంతా కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఆయిల్ అయినా గీ అయినా వేసుకొని అప్లై చేసుకోవాలండి ఈ ప్లేట్కి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇవి చాక్లెట్స్ మౌల్డ్స్ అండి. ఇవి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే అయితే ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో మనం 2 నుంచి 3 అవర్స్ అయితే పెట్టేసామంటే మనకి చాక్లెట్ షేప్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 3 అవర్స్ అయిన తర్వాత ఇలా అయితే తీసి పెట్టుకున్నానండి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి చాక్లెట్స్ కూడా. చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళ బర్త్డేస్ అప్పుడు కూడా ఇలా మనం ఇంట్లోనే చాక్లెట్స్ చేసి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా మమ్మీ చేసింది అని చెప్పి చాలా హ్యాపీగా చెప్పుకుంటారు. చూడండి, ఇలా చాక్లెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నానండి. ఇప్పుడు మా పాప చాక్లెట్స్ తిన్నప్పుడైతే ఇలా కవర్స్ అయితే నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి పడేయకుండా. ఈ కవర్స్లోనే కొన్ని చాక్లెట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మనం ఈ చాక్లెట్ కవర్స్లో అయితే చాక్లెట్స్ పెట్టేసుకున్నామంటే చూడడానికి కూడా మనం బయట నుంచి తెచ్చినట్టుగానే ఉంటాయండి. పిల్లలు అడిగినప్పుడు ఇచ్చామంటే ఇంకా అస్సలు వాళ్ళు బయట కొనుక్కుంటామనే అడగరండి. ఇలా అయితే అన్నిట్లో పెట్టేసుకున్నాను. నా దగ్గర కొంచెమే ఉన్నాయండి, సో నేను కొన్నిట్లోనే పెట్టేసుకున్నాను. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఎలా చేసిచ్చారంటే చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇష్టంగా తింటారు. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటాయండి, అందరికీ ఇష్టమే కదా. ఇలా అన్నీ కూడా చేసేసుకున్నాను. మిగిలిన వాటిని నేనైతే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తినేయడమే. మనం బయట కొనుక్కున్న చాక్లెట్స్ ఎలా అయితే టేస్టీగా ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే ఉంటాయండి ఈ చాక్లెట్స్ కూడా. కాకపోతే మనం మన చేత్తో జస్ట్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకున్నాము. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అయితే ఉంటాయి. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్